అందరికీ నమస్కారం. ఆడవాళ్ళ చేత మగవాడు ఎలా నాశనం అవుతాడో ఈ విషయాలను చూసి తెలుసుకోండి. వీడియోని చూసే ముందు మీ ఇష్టమైన దైవం యొక్క పేరును కామెంట్ చేసి అలాగే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే భార్య గర్భవతి అయినప్పుడు తనకు ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు పుట్టాలి అని అనుకుంటారో అలాంటి వారికి ఆడపిల్లలు పుడతారు. అలాంటి వాడికి ఎక్కువ ఆడపిల్లలు పుట్టి వారి పెళ్ళిళ్ళు చేయడానికి గాడిదలాగా చాకిరీ చేస్తారు. మగవాడు అయినా పెళ్లి తర్వాత ఆడపిల్ల పుడితే తన అహం సగం పైన చచ్చిపోతుంది. కన్న తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కని వాడు కూడా ఆడపిల్ల పుట్టాక మరొకడు కాళ్ళు కడగవలసింది వస్తుంది. దీని ద్వారా తెలుస్తుంది ఎంతటి వాడైనా ఆడపిల్లను కంటే మరొకరి కాళ్ళు పట్టుకోవాలి అని. 30 సంవత్సరాలు దాటిన ఒకడు తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోలేడు అంటే వాడి యుక్త వయసులో స్త్రీ వ్యామోహంలో పడి జీవితాన్ని నాశనం చేసుకొని ఉంటాడు. 2 మగబిడ్డలు పుట్టిన తర్వాత 3వసారి మగబిడ్డ పుడితే ఉంచుకుంటారు. అదే 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 3వసారి ఆడపిల్లలు పుడితే ఏడుస్తున్నారు. మీరు ఒకరికి అమ్ముకుంటున్నారు. ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి అని కొందరు భావిస్తే మరికొందరు మంది భారంగా భావించి అమ్ముకుంటున్నారు. తను తిని తినక సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని తన సోదరికి కూతురికి ఇచ్చి మరొకరి ఇంటికి పంపిస్తారు. కూతురికి సోదరికి పెళ్లి చేసి పంపించడం అంటే వారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని తల్లిదండ్రులు మరొకరికి ఇవ్వడానికి లేదా సోదరుడు కొంత ఆస్తిని కోల్పోవడం జరుగుతుంది. కూతురు లేదా సోదరి మీరు తప్పు చేస్తే ముందుగా పోయేది ఆ ఇంటి మగవాడి పరువు. వాడిని సమాజంలో ఎంత చులకనగా చూస్తారో స్త్రీలకు తెలియదు. ఆడపిల్ల తప్పు చేస్తే ఆ పేరుతో పిలిచే సమాజం మగవాడికి మాత్రం పేరు పెట్టదు. దీన్ని బట్టి ఆడమగ సమానం కాదు అని మన సమాజమే నేర్పిస్తుంది. మగవాడు తప్పు చేస్తే క్షమించే ఈ సమాజం ఆడపిల్ల తప్పు చేస్తే క్షమించలేదు. ఇది నిజం కాదంటారా? చెడిపోయిన ఈ సమాజంలోకి ఆడపిల్లల్ని తెచ్చే కన్నా కొందరు గొడ్రాలుగా ఉండడం మేలు అని అనుకుంటున్నారు. ఒక మగవాడు భార్యతో పాటు మరికొంతమందితో కలుస్తూ ఉంటే అలాంటి వాడికి పిల్లలు పుట్టరు. అలాంటి వాడు ఎంతమంది స్త్రీలతో తిరిగినా వాడిని నపుంసకుడు అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.